కథాస్రవంతి 2024 ఆగస్టు 18వ తేదీన కర్నూలులో అనారోగ్యంతో పరమపదించిన కాశీభట్ల వేణుగోపాల్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కథాస్రవంతి వినిపిస్తోంది. వారి కథ మసితుడిచిన మానవత్వం. రచన కీర్తిశేషులు కాశీభట్ల వేణుగోపాల్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. కాశీభట్ల వేణుగోపాల్ ఒక ప్రముఖ కవి, రచయిత. వారికి సంగీతంతో కూడా పరిచయం ఉంది. వారి స్వస్థలం కర్నూలు. కాశీభట్ల వేణుగోపాల్ జనవరి 2వ తేదీ 1954 సంవత్సరం కర్నూలులో కాశీభట్ల ఎల్లప్ప శాస్త్రి, హనుమాంబ దంపతులకు జన్మించారు. వీరిది శుద్ధ శ్రోత్రియ కుటుంబం. వీరికి 2 అన్నలు, 6 అక్కలు. అందరికన్నా ఆఖరణ వీరు జన్మించారు. 9 నెలల బిడ్డగా ఉన్నప్పుడే నేను స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే ముచ్చటపడి నాకు కాళిదాసు, రఘువంశం కావ్యాల్లోని శ్లోకాలను నేర్పించింది అమ్మ అని అన్నలు, అక్కలు అంతా వెళుతూ ఉంటే వాళ్ల వెంటపడి గ్రంథాలయానికి వెళుతూ చదవడాన్ని అలవాటు చేసుకున్నాను అని, అమ్మకు, అక్కలకు సాహిత్యం ఇష్టం కాబట్టి నేను కూడా గ్రంథాలయానికి వెళ్లి కవి కావాలనుకున్నారు అని చెబుతారు వేణుగోపాల్. వేణుగోపాల్ మొదటి గురువు హనుమాంబ అని చెప్పుకుంటారు. కాలేజీలు చదువు అబద్ధమని నమ్మి కాసింత చదువులు చదివి వచ్చిన ధ్రువపత్రాలన్నీ చించివేసి సాహిత్య ప్రస్థానం కొనసాగించారు. ఏవో 4 అక్షరాలు పట్టుబడింది 25 ఏళ్ల తర్వాతే అని 70ల నుండి అతని అసలు సాహితీ ప్రస్థానం మొదలైంది. శ్రోత్రియ నియమాలను వ్యతిరేకించినట్టే అన్ని మానవ నిర్మితాలైన విలువల్ని ఒప్పుకోలేను, అందుకనేమో మనసుకు దగ్గరగా వచ్చిన స్నేహితులు అత్యల్ప సంఖ్యలో ఉన్నారు అని చెప్పుకుంటారు. ఎవ్వరితోనూ పోల్చదగ్గ వాడిని కాను అని ఈ చిన్న జీవిత ప్రస్థానంలో బాగా తెలుసుకున్నదొకటే, నాకేమీ తెలియదు అంటారు. ఈయనకి వేణువు ప్రియమైన వాయిద్యం. మల్లాది, బుచ్చిబాబుల ప్రభావం ఈయన మీద బాగా ఉంది. కానీ శ్రీశ్రీ ప్రభావం అంతగా లేదు అని చెబుతారు. గుంటూరు శేషేంద్ర శర్మకి వీరు అభిమాని. మొదట్లో అభ్యుదయ, విప్లవ సాహిత్యాలు ఆకర్షించినా విశ్వసాహిత్యాన్ని చదివే క్రమంలో వాటి నుండి బయటపడ్డాను అని చెబుతారు. వీరు బ్రహ్మచారి అని, మంచి పద్యం, మద్యం రెండూ నాకు ప్రీతి అని చెబుతారు. కీర్తిశేషులు అమ్మ చిన్నప్పుడే వల్లి వేయించిన అమరకోశం, చదివించిన రఘువంశం ఈ రోజుకి నాకు ఉపయోగపడతాయి అంటారు. ఫ్రాంజ్ కాఫ్కా, గోగే, హరిప్రసాద్ చౌరాసియా వీరికి ఇష్టలు. దేశాటనం చేయటం వీరికి ఎంతో ఇష్టంగా ఉండేదిట. అందుకే 3 సార్లు దేశాటనం చేశారు. చదివే అలవాటుతో పాటు అలా దేశాటన చేయటం వల్ల కూడా నాలోని రచయిత గాఢమైన అనుభూతుల్ని ఒడిసిపట్టుకోగలిగాడు అనుకుంటారు. వీరు రచయిత కావడానికి అదే కారణమైందని అంటారు. యవ్వన ప్రాయంలో ఉండగా సైకిల్ మీద, స్కూటర్ మీద 3 సార్లు దేశాటన చేశారు. జీవితాన్వేషణలో వారణాసిలోనూ, లక్నోలోనూ కొంతకాలం ఉన్నారు. ఆ సమయంలోనే సంగీత సాధన చేశారు. వీరి రచనా శైలి గందరగోళమైపోయిన సమకాలీన జీవితంలోని అస్థిరత్వాన్ని అంతే గందరగోళంగా ఆవిష్కరించి సాదాసీదా క్లియర్ కట్ ఆలోచనలను ధ్వంసం చేసే రచనలు కాశీభట్ల వేణుగోపాల్ రచనలు. ఆయన భాష చాలా పదునైంది. ఆయన ఒక్కోసారి ప్రశ్నిస్తాడు, ఒక్కోసారి సమాధానపరుస్తాడు. ఆయన కావ్యాలు ఒక ఇమేజీ మీదే మరొక ఇమేజ్ ఏర్పడి ఫార్మ్ అయ్యే మాంటేజీలు. ఇంగ్లీషు, తెలుగు కలగలిసిపోయి ఒక కొత్త భాష మార్ఫ్ అవుతుంది. కథ ముందుకు సాగుతూ ఉండగా పాఠకుడు ఏర్పరుచుకునే అభిప్రాయాల్ని ఉద్దేశపూర్వకంగానే నాశనం చేస్తూ ఉంటాడు. అతని అనేక పాత్రలు ఆధునిక మానవుని అంతరంగ కల్లోలాలను కదిలిస్తాయి. అంతగా ఎవరూ స్పృశించడానికి సాహసించిన స్త్రీ పురుష సంబంధాల్ని, పురుషుని చీకటి ఆలోచనల్ని, నిషేధిత సంబంధాల్ని తెలుగు సాహిత్యంలోకి తెచ్చి తనకంటూ ఒక ప్రత్యేకత, సిగ్నేచర్ ట్యూన్ని ఏర్పాటు చేసుకున్న రచయిత కాశీభట్ల వేణుగోపాల్. 1974లో ఆంధ్రపత్రికలో రంగనాయకి లేచిపోయింది అనే కథతో వీరి సాహితీ ప్రయాణం ప్రారంభమైంది. ఒక పడుచు వితంతువు, ఆమె కష్టాల్లో ఉంది. అకస్మాత్తుగా కనిపించకుండా పోతే లోకం ఆమె గురించి ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో అన్నది ఈ కథలో విశేషం. తర్వాత వీరు విస్తృతంగా కవిత్వం రాసినా వైయక్తికం అనుకుని అచ్చేసుకోలేకపోయారు. నేను చీకటి నవల చిత్తుప్రతిగా ఉన్నప్పుడు దాన్ని చదివి ఎత్తి రాసిన కథారచయిత వెంకటకృష్ణ. అది అచ్చేంతవరకు వెంటపట్టడమే ఇప్పటి నా సాహితీ స్థితికి కారణమని చెబుతూ ఉంటారు కాశీభట్ల వేణుగోపాల్. వీరి రచనలు ఘోష కథల సంపుటి, నేను చీకటి నవల, దిగంతం నవల, తపన నవల, రంగుల నవలిక, మంచుపువ్వు నవల, తెరవని తలుపుల నవల, నికషం నవల, అసత్యానికి ఆవల నవల, అసంగత నవల, మరో 4 కథా సంపుటాలు, 3 కవిత్వం పుస్తకాలు వచ్చాయి. 4 సినిమాలకు రచయితగా పనిచేశారు. వీరు
2024 సంవత్సరం ఆగస్టు 18వ తేదీన అనారోగ్యంతో కర్నూలులో పరమపదించారు. తాంగ్రా చైనా టౌన్, ఎన్ఫ్లోనేటెడ్ ఈస్ట్ ధర్మతౌలా క్రాసింగ్ నుంచి బెంటింగ్ స్ట్రీట్ పేవ్మెంట్ల మీద కలకత్తా. ఓ నాగరికత పొర మీద ఇంకో నాగరికత పొర, ఓ సంస్కృతి కౌగిట్లో ఇంకో పూర్తి విభిన్న సంస్కృతి, ఏదో అధివాస్తవిక చిత్రంలా. ఇన్ని వేల మంది చైనా వాళ్ళని ఇక్కడ చూస్తూ ఉంటే అసలు చైనాలోనూ ఉన్నట్టు, చికు చికుమంటూ మ్యాండలిన్ని మపులు చేసి వాయించినట్టు మ్యాండరిన్ భాష. వాళ్ల చాంద్రమాన సంవత్సరాల్లో జంతువులు మనమే అయినట్టు అనిపిస్తుంది. ప్రసాదం అన్నాడు. గీసాల్ నాది పంది అని గట్టిగా నవ్వాడు రెడ్డి. ఎర్ర కొవ్వొత్తులు, దుడ్డు అగరొత్తులు, వెదురుబద్దల మీద క్యూనియఫామ్ రాతలో భవిష్యత్ భాష్యాలు, హుగ్లీ నది ఒడ్డిన అచ్చిపూర్లో గుర్రపు నాడ ఆకారంలో అచ్చు సమాధి, ఇరుకు, మురికి, బురద, రొచ్చు, మనుషుల వింత వాసన. అసలు బెంగాలీలు తీవ్ర సాంప్రదాయవాదులు. నా మాట పూర్తి కాకమునిపే సంప్రదాయ తీవ్రవాదులు ఛీ అన్నాడు రెడ్డి. వాడివైపు కోపంగా చూడబోయి వాడి భాషలో విరుపుని మెచ్చుకుని శభాష్ అన్నట్టు వాడి మణికట్టు మీద తట్టి, అటువంటి సంప్రదాయవాదుల మధ్య ఇరుక్కుని వీళ్ల సంస్కృతిని వీళ్లు కాపాడుకోవడం చాలా అభినందించదగ్గ విషయం. యునో దే ఈవెన్ హ్యావ్ ఏ న్యూస్ పేపర్ ఫర్ దెమ్సెల్వ్స్ కృష్ణ అన్నాడు. వీణడుగుండ్రి హిస్టరీ మొత్తం వినిపిస్తాడు. గీనగా ఎర్రంగోడులే బెనర్జీగాడు వాంతాన దోసాలు సాగిర్ది చేసిండీడు. రెడ్డి షట్ యువర్ మౌత్, పిహెచ్డి చేసి కూడా వీడికింకా ఆ యాస పోలే కోపంగా అన్నాడు కృష్ణుడు. మిట్టిగా ఖుష్బు అని ఇంకా గట్టిగా నవ్వాడు రెడ్డి. కృష్ణుడు, రెడ్డి, ప్రసాదం, నేను నలుగురం ఒకే పని మీద కలకత్తా వచ్చాం. వచ్చిన ప్రతిసారి చైనా టౌన్ వచ్చి స్వచ్ఛమైన చైనీస్ తిండి తినడం మా అలవాటు. ఇలా బయటకొచ్చిన ప్రతిసారి 45 ఏళ్ళు వచ్చిన మమ్మల్ని మేము మరిచిపోయి చిన్నపిల్లలు అయిపోతాం. మా అందరికంటే కృష్ణుడికి కలకత్తా పరిచయం ఎక్కువ. అదిగాక వాడు లెఫ్టిస్ట్ భావాలున్నవాడు. అది రెడ్డిగాడి ఎకచక్కం. రెడ్డి తన తెలంగాణ యాస లేకుండా కూడా మాట్లాడగలడు. కానీ ఇలా మేం మాత్రం మాకైనప్పుడు వాడు తన సహజత్వానికి దూరం కాడు. అలా మాట్లాడినప్పుడు పొలంలా సింతశెట్టి కింద అమ్మ పక్కన పండి కచ్చా మక్కాదాన నమిలిన తీరుంటదిలే అంటాడు. తన గ్రామీణ నేపథ్యాన్ని మరిచిపోవడానికి ఇష్టపడ్డవాడు. ఎవరు మాత్రం బాల్యాన్ని చెరిపేసుకోవాలనుకుంటారు? ఇంత తన్నుకు చచ్చినా కృష్ణుడు మాత్రం రెడ్డిని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ల మీద యుద్ధానికి సిద్ధమైపోతాడు మళ్ళీ. పిచ్చి స్నేహం వాళ్ళది. ఇక్కడ యాంటిక్ షాప్ ఉందని కాన్ఫరెన్స్లో కల్పన చెప్పింది నిన్న. ఈరోజు ఫుడ్ కొట్టి అక్కడికి వెళ్దాం ప్రసాద్ అన్నాడు. ప్రసాదే కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఆ ఇరుకు గల్లీలో పేవ్మెంట్ల మీద నిండుగా చెప్పులు, రకరకాల తోలు వస్తువులు ప్రదర్శనకు ఉన్నాయి. శుభసూచకంగా ఎర్ర కాగితపు డాంగ్లర్స్ కంటిని తమ వైపు తిప్పేసుకుంటున్నాయి అయస్కాంతంలా. మధ్యాహ్నపు పోయిన తర్వాత కల్పన చెప్పిన షాప్ వెతుక్కుంటూ వెళ్ళాం. ఎంట్రన్స్ చాలా చిన్నగా ఉంది. అసలు మిగిలిన షాపుల అలంకారంలో ఈ షాపు పేరు వెతకడమే కష్టమైంది మాకు. ఎంట్రన్స్లోంచి పైకి మెట్లున్నాయి. 11 మెట్లెక్కిన తర్వాత చల్లటి ఏసీ గదిలోకి వచ్చేశాం. గది ఏమిటి, 16-30 కొలతల్లో పెద్ద హాలు. చీకటి చీకటిగా తెలియని పరిమళం ఏదో అక్కడంతా ఆవరించుకుంది. రకరకాల వస్తువులతో నిండి ఉందా హాలు. మసక వెలుతురులో ఏవో పోల్చుకోవడం కష్టంగా ఉంది. అక్కడెవరూ లేరు. చీకటికి కళ్ళు అలవాటు పడ్డానికి కొంచెం సమయం పట్టింది. చాలా భాగం పాలరాతి శిల్పాలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, పెయింటింగ్స్ ఆక్రమించుకున్నాయి. నలుగురు 4 దిక్కులకు కదులుతుండగా ఎస్ అన్న శబ్దం నాజూకైన గాబ్లెట్ మీద వేలి గోళ్లతో మీటినట్టు. నలుగురు కళ్ళు ఆ స్వరం వైపురికి తిరిగాయి. కాకి ట్రౌజర్స్లోకి వైట్ కాటన్ షర్ట్ టక్ చేసి తల నున్నగా వెనక్కి దువ్వి రబ్బర్ బ్యాండ్ వేసి చురుకైన కళ్లతో చూస్తూ ఓ చీనా యువతి ఎక్కడినుంచొచ్చిందో ఆ హాల్లోకి. ఆమెను చూడగానే రెడ్డి గొంతులోంచి ఈలలాంటి శబ్దం బయటకొచ్చింది. వి హైడ్ అబౌట్ యూ, జస్ట్ వానా గో అరౌండ్ ప్రసాద్ అన్నాడు. ఓ చేయి జాచి ఇంకో చేయి గుండెకి చేర్చి తల వంచి వెల్కమ్ ప్లీజ్ అంది ఆ అమ్మాయి. రెడ్డి నా పక్కనే ఉన్నాడు. ఏ మస్తుకున్నదిలే పోరి గుసగసగా అన్నాడు. నీ కూతురు వసంత వయసు ఉంటుందా అమ్మాయికి? ఎప్పుడొచ్చాడో కృష్ణుడు మా పక్కకి. ఏతీ షర్బత్తులు ఉచ్చలు పోసేతోనివి నువ్వు అన్నాడు నవ్వుతూ రెడ్డి. ప్రసాద్ ఓ వైలిన్ని చూస్తున్నాడు. ఒరిజినల్ ఆమాటి, 17th century, హ్యాండ్మేడ్ బై నికోలా హిమ్సెల్ఫ్. స్ట్రింగ్స్ అండ్ ది బో ఆల్సో ఒరిజినల్
ఆ అమ్మాయి చెబుతోంది, ఒరిజినల్లోకి రీకి దీర్ఘమిస్తూ. అండ్ దిస్ ఈస్ కార్నరీ బట్ యు కాంట్ ప్లే ఆన్ ఇట్ అని ఇంకో వైలన్ని చూపిస్తూ అంది. ఆథెంటిసిటీ అడిగాడు ప్రసాద్. ది వర్చ్ ఫర్ ఇట్ అంటూ వాళ్ళ వ్యాపారమే 150 సంవత్సరాల వయసుదని అందా అమ్మాయి. మీ వద్ద ఉన్న వాటిల్లో అతి పురాతనమైంది ఏది? కృష్ణుడు అడిగాడు ఆ అమ్మాయిని ఇంగ్లీష్లో. ఆ అమ్మాయి చెప్పబోతుండగా ధప్మని చప్పుడు వినిపించింది. అమ్మా అని రెడ్డి గొంతు. హాలు మధ్యలో కింద పడున్నాడు రెడ్డి. గబగబా మేము ముగ్గురం ఆ అమ్మాయి వాడి దగ్గరికి వెళ్ళాం. హాలు మధ్యలో చిన్న గట్టు లాంటిది, సిమెంట్ దిమ్మె. దానిమీద ఏ విగ్రహమో పెట్టుంటారు. అమ్మేసిన తర్వాత ఆ దిమ్మె అలాగే ఉంది. ఆ మసక చీకట్లో రెడ్డి దాన్ని తన్నుకుని కింద పడ్డాడు. కాలు కాలు అంటున్నాడు రెడ్డి. ఆ అమ్మాయి చురుగ్గా లేచి గోడకున్న ఓ చిన్న రంధ్రంలో నుంచి ఎవరినో పిలిచింది. కాసేపటికి పొట్టిగా పీలగా ఉన్న ఓ వృద్ధుడు చేతిలో సంచితో వచ్చాడు. అతను కూడా కాకి ట్రౌజర్స్లోకి తెల్ల కాటన్ చొక్కా టక్ చేసుకున్నాడు. మమ్మల్ని చూసి కుడిచేయి గుండెకి చేర్చుకుని వంగి నమస్కారం అన్న సౌజ్ఞ చేశాడతను. రెడ్డి కాలు మోకాలి కింది భాగం వాచిపోయింది. ఎముక విరిగిపోయిందనుకుంటున్నా. దాన్ని అవునన్నట్టుగా ధృవీకరిస్తూ ఆ వృద్ధుడు మా వైపు తిరిగి ఫ్రాక్చర్ అన్నాడు. మళ్ళీ ఆ అమ్మాయి వైపు తిరిగి మ్యాండరిన్ భాషలో ఏదో అన్నాడు. ఆ అమ్మాయి తల పంకించి వెళ్ళి ఓ 2 నిమిషాల తర్వాత వచ్చింది. వచ్చి రెడ్డి కాలుకున్న షూ తీసేసింది. ఆ వృద్ధుడు రెడ్డి పాదాల వైపు కూర్చుని ఆ అమ్మాయికి సైగ చేశాడు. ఆ అమ్మాయి రెడ్డి పక్కన కూర్చుని వాడి మోకాలి పైభాగాన్ని 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. బాధగా మూలిగాడు రెడ్డి. ఆ వృద్ధుడు రెడ్డి పాదాన్ని జాగ్రత్తగా పట్టుకుని చటుక్కున లాగాడు. అమ్మా అని గట్టిగా అరిచాడు రెడ్డి. ఆ అమ్మాయి వాడి నుదుటి మీద చెయ్యేసి ఇట్ విల్ బి ఆల్ రైట్ అంది. ఆ వృద్ధుడు సంచిలోంచి ఓ 3 వెదురుబద్దల్ని తీసి కాలికి 3 వైపులా పెట్టి ఓ టవల్ని 3 భాగాలుగా నిలువునా చించి రెడ్డి కాలికి కట్టాడు. కట్టి సంచిలోంచి చిన్ని సీసా తీసి ఆ అమ్మాయికిచ్చి ఏదో చెప్పాడు. ఆ సీసా మూత తీసి రెడ్డి తలెత్తి ఒళ్ళో పెట్టుకుని వాడి నాసికా రంధ్రాలకు ఆ సీసా వాసన చూపించిందా అమ్మాయి. ఇదంతా అయ్యేంతలో ఓ 2 వ్యక్తులు స్ట్రెచ్చర్ తీసుకొచ్చారు. మాకు అర్థమైంది ఆ అమ్మాయి దగ్గరలోని ఏదో హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించిందని. రెడ్డిని జాగ్రత్తగా స్ట్రెచ్చర్ మీదకి చేర్చాం. వచ్చిన వాళ్ళు కదలకుండా బెల్టులతో రెడ్డిని బిగించి నెమ్మదిగా వాడిని కిందికి తీసుకొచ్చి అంబులెన్స్లోకి చేర్చి మా వైపు తిరిగి మాతో వెనకాల రండి, దగ్గరే నర్సింగ్ హోమ్ అన్నారు బెంగాలీ యాస హిందీలో. వెనక్కి తిరిగి ప్రసాద్ కృతజ్ఞతలు చెప్పాడు. అప్పటికే ఆ అమ్మాయి అంబులెన్స్లో రెడ్డి పక్కన కూర్చునుంది. కూర్చుని రెడ్డి చేతి మీద చేయి వేసి నవ్వుతూ ఏదో అంటోంది. ఆ చిన్ని ముఖంలో ఏదో అద్భుత తేజస్సు. ఆ వృద్ధుడు గౌతమ బుద్ధుడిలా నవ్వుతూ చెయ్యెత్తి మా వైపు ఆప్యాయంగా చూసి ఆ మెట్లగుండా ఏవో పైలవకాలకన్నట్లు అదృశ్యమైపోయాడు. హాస్పిటల్లో ఎక్స్రే తీసి కాలికి ప్లాస్టర్ వేసి ఏమీ పర్వాలేదు, వెళ్లొచ్చు అన్నారు డాక్టర్లు. అంతా అయ్యే వరకు ఆ చీనా అమ్మాయి రెడ్డి పక్కనే ఉండింది. సరిగ్గా మేం బిల్ పే చేసి బయటకు వచ్చేసరికి మాయమైపోయింది. అటు ఇటు చాలాసేపు చూశాం, కనిపించలేదు. ఇక తన డ్యూటీ అయిపోయినట్టు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. గెస్ట్ హౌస్లో బెడ్ మీద పడుకుని రెడ్డి శూన్యంలోకి చూస్తున్నాడు. నీ ప్రపంచమేం కూలిపోలేదు, అలా విషాద పోజు ఇవ్వక్కర్లేదు. కృష్ణుడు నవ్వుతూ రెడ్డి భుజం తట్టాడు. తల అడ్డంగా ఊపుతూ లెటర్ ప్యాడు పెన్ను ఇవ్వు అన్నాడు రెడ్డి. వాడిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వరండాలో కూర్చున్నాం. నేను, ప్రసాదం, కృష్ణుడు మా కార్యక్రమంలోకి మేము రూపాంతర ప్రయాణం చేస్తూ పరిణామం చెందుతూ. వాడేమైనా వేసుకుంటాడేమో అడుగుదాం అన్నాడు కృష్ణుడు ఓ అరగంట తర్వాత. మాకు నిజమే అనిపించి ముగ్గురం లోపలికెళ్ళాం. మమ్మల్ని చూడగానే వాడి మొహం విచ్చుకుంది. ఇంతకు మునుపటి విషాదపు తెర తొలగిపోయింది. మడతపెట్టిన కాగితాన్ని ప్రసాద్కిచ్చి తన సూట్ కేసులో తన కూతురు వసంతకి కొన్న బెంగాలీ కాటన్ చుడీదార్ ప్యాకెట్ తీయమన్నాకు చెప్పి నాకోసం వెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చిరండి ఓ బొకేతో పాటు అన్నాడు. చదవచ్చా ఇది? కృష్ణుడు అడిగాడు వాణ్ణి. బై ఆల్ మీన్స్ అన్నాడు రెడ్డి. ప్రసాదం ఆ ఉత్తరాన్ని మడతలు విప్పి బయటికి చదివాడు. అందమైన ఇంగ్లీష్లో రాసిందా ఉత్తరం. సారాంశం ఇది: ఓ నా చిన్ని దేవత, ఈ నిన్నే నేను అసభ్యమైన వ్యాఖ్యలతో ఏమో అన్నాను తల్లి. మీది పురావస్తుశాల అన్నది అక్షరాల నిజం. అక్కడ విక్రయానికి కాక మీకు మాత్రం సొంతమైనది, అత్యంత పురాతనమైనది, ఏ చరిత్రకారులు తారీఖులు నిర్ణయించలేనంత పురాతనమైంది. ఎన్ని వందల వేల సంవత్సరాల క్రిందో పశువు మనిషిగా పరిణమిస్తున్న క్షణాన ఆవిర్భవించిందో, ప్రకృతి ఒడిలో ఆవిష్కరించబడి చిగురించి పరిమళించిందో, ఆ పురాతన మానవత్వం మీ సొంతం తల్లి.
నన్ను క్షమించి వీటిని స్వీకరించు. ప్రేమతో నాన్న. ప్రసాద్ ఉత్తరం ముగించేప్పటికీ మా నలుగురి కళ్ళు, మనసులు రెండూ చెమ్మగిల్లాయి. మీరింతవరకు మసితుడిచిన మానవత్వం కథ విన్నారు. రచన కీర్తిశేషులు కాశీభట్ల వేణుగోపాల్. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ ఇండియా టుడే ప్రచురణ ఆంధ్రప్రదేశ్ టుడేలో ప్రచురించబడింది. కథానిలయం నుంచి సేకరించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.